రైట్. రెండవ పారిశ్రామిక దశ అండి. రెండవ పారిశ్రామిక దశ. రెండవ పారిశ్రామిక దశ. రెండవ పారిశ్రామిక దశ అండి. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి దీని గురించి. మరి ఈ దశ కాలం ఎప్పుడు అంటే ఈ దశ కాలం 1965 నుండి 1965 నుండి 1980 వరకు అండి. 1965 నుండి 1980 వరకు రెండవ పారిశ్రామిక దశగా చెప్పుకోవచ్చునండి. మరి ఇక్కడ చూద్దామండి, ఈ పారిశ్రామిక దశలో భాగంగా ప్రణాళిక ప్రారంభంలోనే పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి అనేది చాలా తగ్గుముఖం పట్టిందండి. చాలా తగ్గుముఖం పట్టడం జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ చూద్దామండి, ఈ దశ ప్రారంభంలోనండి, ఈ దశలో అనుకోవచ్చు, ఈ దశ ప్రారంభంలో అనుకోవచ్చు, ఈ దశలో పారిశ్రామిక ఉత్పత్తి ఏమైందంటే పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడం జరిగిందండి. తగ్గడం జరిగింది. అందుకే ఈ దశను ఏమంటారు అంటే పారిశ్రామిక మాంద్య దశ అండి. పారిశ్రామిక మాంద్య దశ. పారిశ్రామిక మాంద్య దశ అనడం జరుగుతుందండి. పారిశ్రామిక మాంద్య దశ అనడం జరుగుతుందండి. ఈ దశలో భాగంగా చూసుకున్నట్లయితే పారిశ్రామిక ఉత్పత్తి అనేది తగ్గడం జరిగిందండి. పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడంతో ఈ దశను పారిశ్రామిక మాంద్య దశ అనడం జరుగుతుంది. దానికి గల కారణాలు ఏంటి అండి? దానికి గల రీజన్స్ను మనం ఒక్కసారి కంపేర్ చేసుకుంటే, పారిశ్రామిక మాంద్య దశ అని చెప్పుకున్నాం కండి, దానికి గల రీజన్స్ ఏంటి అంటే ఒకసారి చూద్దామండి. 1965 సంవత్సరంలో, అదేవిధంగా 1971 సంవత్సరంలో ప్రపంచ యుద్ధాలండి. ప్రపంచ యుద్ధాలు జరిగినాయండి. ప్రపంచ యుద్ధాలు మరి ఏంటి అండి? 1965లో 1971లో ఏ దేశాలకు యుద్ధాలు జరిగినాయండి? పాకిస్తాన్ వర్సెస్ అనుకుందామండి. పాకిస్తాన్ వర్సెస్ ఇండియాకి యుద్ధాలు సంభవించడం జరిగిందండి. మరి ఇక్కడ రెండు ప్రపంచ యుద్ధాలు ఈ దశలో సంభవించడంతో పారిశ్రామిక ఉత్పత్తి అనేది తగ్గడం జరిగిందండి. పారిశ్రామిక ఉత్పత్తి అనేది తగ్గడం జరిగింది. ప్లస్ అదే విధంగా ఈ దశలో ఇంకొక డిస్టర్బెన్స్ కూడా జరిగిందండి. 1973లోనండి, 1973లో గల్ఫ్ సంక్షోభం కారణంగా విదేశీ వ్యాపారం అంటే చమురు నిల్వల విషయంలో కాస్త డిస్టర్బెన్స్ జరిగింది. మరి దానిలో భాగంగానే ఆ గల్ఫ్ సంక్షోభం కారణంగా విదేశీ వ్యాపారం దెబ్బతిని, విదేశీ వ్యాపారం దెబ్బతిని విదేశాల నుంచి లభించేటువంటి ఆదాయం కూడా తగ్గడం జరిగిందండి. అంటే విదేశీ మారక ద్రవ్య నిలువలు తగ్గడం జరిగిందండి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గడం జరిగింది అండి. అంటే ఇక్కడ మనకు ఒక డిస్టర్బెన్స్ కనుక పరిశీలిస్తే
ఇక్కడ మేజర్గా 2 డిస్టర్బెన్స్ అండి. ఒకటి యుద్ధాలు అండి, ఒకటి యుద్ధాలు. 1965లో పాకిస్తాన్తో యుద్ధం, 1970లో పాకిస్తాన్తో యుద్ధం. ఎక్కడ అండి? ఇండియాకు అండి. అంటే ఇండియా 2 సంవత్సరాల్లో పాకిస్తాన్తో యుద్ధం చేయడం జరిగింది అండి. అదొక డిస్టర్బెన్స్. దానివలన పారిశ్రామిక ఉత్పత్తి అనేది కంటిన్యూషన్గా తగ్గుతూ రావడం, ప్లస్ 73లో గల్ఫ్ సంక్షోభం సంభవించడం వలన ఈ దశలో పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడంతో దీన్ని ఏమంటారంటే పారిశ్రామిక మాంద్య దశ, పారిశ్రామిక మాంద్య దశ అనడం జరుగుతుందండి. మరి ఈ దశలో చెప్పుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు లేదా వృద్ధి గణనీయంగా ఎక్కడన్నా పెరిగిందా అంటే ఇక్కడ ఒక మాట తీసుకోవచ్చునండి. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఒకసారి ఈ దశలో భాగంగా చూసుకుంటే ఒక్కసారి చూసుకున్నట్లయితే ఈ దశలో చెప్పుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అంశం వృద్ధి రేటు పరంగా ఏమైనా డెవలప్మెంట్ ఉన్నటువంటి అంశం ఏదైనా ఉంది అంటే ఒకసారి చూద్దామండి. మరి ఏంటిది అంటే 1976-77 ఆర్థిక సంవత్సరంలోనండి, 1976-77 ఆర్థిక సంవత్సరంలో 1976-77 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక వృద్ధి అండి, పారిశ్రామిక వృద్ధి 10.6% అండి, 10.6% పెరగడం జరిగిందండి, 10.6% పెరగడం జరిగింది. ప్లస్ అదేవిధంగా ఈ దశలో ధనవంతులు ఎవరైతే ఉన్నారో ఆ ధనవంతులు మన్నిక కలిగిన వస్తువులపైన అండి, మన్నిక కలిగిన వస్తువులపై ఎక్కువ వ్యయాన్ని చేయడం జరిగిందండి, ఎక్కువ వ్యయాన్ని చేయడం జరిగింది. అందుకే మన్నిక కలిగిన వస్తువులలో ఏమైందండి, మన్నిక కలిగిన వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ మన్నిక కలిగిన వస్తువులలో వృద్ధి అనేది పెరిగిందండి, మన్నిక కలిగిన వస్తువులలో వృద్ధి అనేది గణనీయంగా పెరగడం జరిగిందండి. అంటే ఈ దశ కాలంలో అంటే 1965 నుండి 1980 అనేది మనకి స్టేజ్ చెప్పుకోవచ్చు అండి, దశగా చెప్పుకోవచ్చు. ఈ కాలంలో ధనవంతులు క్వాలిటీ గూడ్స్ మీద కాస్త ఎక్కువ ఖర్చు పెట్టడంతో ఈ దశలో కాస్త వృద్ధి అనేది మనం గణనీయంగా కనబడడం జరిగింది. మరి ఈ దశ కిందికి ఎన్ని ప్రణాళికలు రావడం జరుగుతుంది అంటే ఈ దశ కిందికి వార్షిక ప్రణాళికలు, అదేవిధంగా 4వ ప్రణాళిక 4th ప్లాన్ అండి, అదేవిధంగా 5వ ప్రణాళిక 5th ప్లాన్ రావడం జరుగుతుందండి. మరి ఇక్కడ చూద్దామండి, ఈ వార్షిక ప్రణాళికల కాలంలో అంటే మనకి ఇక్కడ గ్రోత్ రేట్స్ అనేవి పెద్దగా ఏం లేవు కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవడానికి ఏముండదండి. మరి అదేవిధంగా 4వ ప్రణాళిక కాలంలో ప్రతి సంవత్సరానికి వార్షిక వృద్ధి రేటు అండి, 4వ ప్రణాళిక కాలంలో వార్షిక వృద్ధి రేటు, ఎందులో మనం పారిశ్రామిక రంగం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి
పారిశ్రామిక వార్షిక వృద్ధి రేటు అనుకోవచ్చునండి. ఎంత నమోదైందండి? 3.9%గా నమోదైందండి. 3.9%గా నమోదైంది. మరి నాలుగో ప్రణాళిక యొక్క కాలం ఎంత అండి? నాలుగో ప్రణాళిక యొక్క కాలం వచ్చేసి 1969 టు 1974 వరకు అండి. ఈ కాలంలో పారిశ్రామిక వార్షిక వృద్ధి రేటు 3.9%గా నమోదు కావడం జరిగింది. అదేవిధంగా ఫిఫ్త్ ప్లాన్ అండి. మరి ఫిఫ్త్ ప్లాన్ యొక్క కాలం ఎంత? 1974 టు 1978 వరకు మాత్రమేనండి. వాస్తవంగా తీసుకున్నది 79, కానీ ప్రణాళిక అమలైంది మాత్రం 78 వరకు మాత్రమేనండి. 78 వరకు మాత్రమే. మరి ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ఒక సంవత్సరం ముందుగానే రద్దయినటువంటి ప్రణాళికగా దీన్ని చెప్పుకోవచ్చునండి. ఐదవ ప్రణాళికను జనతా ప్రభుత్వం ఒక సంవత్సరం ముందుగానే దీన్ని రద్దు చేయడం జరిగింది. మరి ఈ ఐదవ ప్రణాళిక కాలంలో పారిశ్రామిక వార్షిక వృద్ధి రేటు అండి, పారిశ్రామిక వార్షిక వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదు అయిందంటే 6.1% అండి. ఎంత అండి? 6.1%గా నమోదు కావడం జరిగిందండి. ఇది రెండవ దశలో భాగంగా చెప్పుకోవడానికి అవకాశం. అంటే ఇక్కడ చూద్దామండి, రెండవ దశలో ఏంటండి అడ్వాంటేజెస్ ఉన్నాయి, అదేవిధంగా డిసడ్వాంటేజెస్ కూడా ఉండడం జరిగిందండి. అంటే మనకి ఇక్కడ లాభాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉండడం జరిగిందండి. మరి దీనిలో భాగంగానే మనకు గతంలో అడిగినటువంటి ఒక క్వశ్చన్ కనుక కంపేర్ చేస్తే రెండవ పారిశ్రామిక దశ కాలంలో 1976-77 ఆర్థిక సంవత్సరంలో నమోదైనటువంటి వార్షిక వృద్ధి రేటు పారిశ్రామిక రంగంలో నమోదైన వార్షిక వృద్ధి రేటు ఎంత అని అడగడం జరిగిందండి. ఎంత అండి? 10.6% అండి. 10.6% అండి. ఇది మనకు గతంలో అడిగినటువంటి ప్రీవియస్ బిట్గా దీన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉందండి. ఇది రెండవ దశ అండి. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ స్టేజ్ తీసుకుందామండి. మూడవ పారిశ్రామిక దశ అండి. మూడవ పారిశ్రామిక దశ అండి. మూడవ పారిశ్రామిక దశ. మరి ఈ దశ యొక్క కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1980 నుంచి 1991 వరకు అండి. 1980 నుంచి 1991 వరకు ఈ పారిశ్రామిక దశను చెప్పుకోవచ్చు. మరి ఈ దశ కాలంలో పారిశ్రామిక వృద్ధి రేటు మళ్ళీ పెరిగిందా తగ్గిందా అంటే ఈ దశ కాలంలో 80 నుంచి 91 మధ్య కాలంలో పారిశ్రామిక వృద్ధి రేటు అనేది మళ్ళీ పాత స్థాయిలో, అంటే ఏంటిది, మొదటి ప్రణాళికలో ఎలాంటి బలమైన పునాది పడ్డదో ఆ బలమైన పునాదితో కొంత అభివృద్ధి జరిగింది, ఎట్లా జరిగిందో అదేవిధంగా ఈ దశలో కూడా పారిశ్రామిక వృద్ధి రేటు అనేది కాస్త పెరగడం జరిగింది. అంటే మాంద్య దశ నుంచి పునరుజ్జీవన దశ లేదా అభివృద్ధి దశగా మారడం జరిగింది అండి. అంటే ఒక్కసారి చూడండి, ఈ దశ కాలం అండి, ఈ దశ కాలం 1980 నుండి 1991 కాలం అండి. 1980 నుండి 1991 కాలం అండి. మరి ఇక్కడ ఈ దశలో పరిశ్రమలు మళ్ళీ వృద్ధిని సాధించడంతో ఇక్కడ ఈ దశను ఏ పేరుతో పిలుస్తారంటే పునరుజ్జీవన దశ, పారిశ్రామిక పునరుజ్జీవన దశ, పారిశ్రామిక పునరుజ్జీవన దశ లేదా పారిశ్రామిక స్వచ్ఛత దశ అనే పేరుతోటి పిలవడం జరుగుతుందండి.
ఈ దశ ప్రారంభమైన తర్వాత మళ్ళీ పారిశ్రామిక రంగంలో వృద్ధి జరిగిందండి. పారిశ్రామిక రంగంలో ఏమైందండి? వృద్ధి సంభవించడంతో, వృద్ధి సాధించడంతో ఈ దశను ఏమంటారంటే పారిశ్రామిక పునరుజ్జీవన దశ లేదా పారిశ్రామిక స్వచ్ఛత దశ అనే పేరుతోటి పిలవడం జరుగుతుందండి. మరి ఈ దశ కిందికి ఏ ఏ ప్రణాళికలు రావడం జరుగుతుందంటే ఈ దశ కిందికి అండి, ఈ దశ కిందికి ఆరో ప్రణాళిక రావడం జరుగుతుందండి, 6th ప్లాన్. అదేవిధంగా 7వ ప్రణాళిక కూడా రావడం జరుగుతుందండి, 7వ ప్రణాళిక కూడా రావడం జరుగుతుందండి. 6వ ప్రణాళిక 7వ ప్రణాళిక రావడం జరుగుతుంది. 6వ ప్రణాళిక కాలం వచ్చేసి 1980 నుండి 1985 అండి. ఏప్రిల్ 1 నాడు స్టార్ట్ అవుతుంది, మార్చి 31 నాడు ఎండ్ అవుతాయి అండి. అంతేనా కాదా? అంటే 1980 ఏప్రిల్ 1 నుండి 1985 మార్చి 31 వరకు అని గమనించాలండి. మనం స్టార్టింగ్లోనే ఆ మాట మాట్లాడినాం. నెక్స్ట్ అదేవిధంగా దాని కంటిన్యూషన్ 7వ ప్రణాళిక 1985 ఏప్రిల్ 1 నుండి 1990 మార్చి 31 వరకు అండి. మార్చి 31 ఏప్రిల్ 1 నాడు స్టార్ట్ అయితే ఎప్పుడైనా గమనించాలి. ఇండియన్ ఎకానమీలో ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యేదంటే ఏప్రిల్ 1 నాడు స్టార్ట్ అవుతుంది, మార్చి 31 నాడు ఎండ్ కావడం జరుగుతుందండి. మరి 7వ ప్రణాళిక కాలం వచ్చేసి 85 నుంచి 90గా చెప్పుకోవచ్చునండి. మరి 6వ ప్రణాళిక కాలంలో పారిశ్రామిక వృద్ధి రేటు ఎంతగా నమోదైందంటే 6.4% అండి. 6.4%గా నమోదు కావడం జరిగింది. 7వ ప్రణాళిక కాలంలో పారిశ్రామిక రంగంలో ప్రతి సంవత్సరానికి వార్షిక వృద్ధి రేటు 8.3%గా నమోదైందండి. 8.3%గా నమోదు కావడం జరిగింది అండి. అంటే 3వ పారిశ్రామిక దశలో పారిశ్రామిక అభివృద్ధి మళ్ళీ గణనీయంగా ముందుకెళ్లడం జరిగింది. అందుచేతనే దీన్ని పారిశ్రామిక పునరుజ్జీవన దశ లేదా పారిశ్రామిక స్వచ్ఛత దశ అనే పేరుతోటి చెప్పడం జరుగుతుందండి. ఇది 3వ పారిశ్రామిక దశగా చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే 4వ చూద్దామండి. 4వ పారిశ్రామిక దశ అండి. 4వ పారిశ్రామిక దశ. 4వ పారిశ్రామిక దశ ఏంటిదండి? దేశంలో మనకు ఆర్థిక సంస్కరణ ఎప్పుడు ప్రవేశపెట్టిరని చెప్పుకున్నామండి? 1991 జూలై 24 నాడు ఏంటి అండి? ఆర్థిక సంస్కరణలను ప్రారంభించడం జరిగింది. ఆర్థిక సంస్కరణలను ప్రారంభించడం జరిగిందండి. ఆర్థిక సంస్కరణలను ప్రారంభించడం జరిగింది. ఆ 1991 నుండి ప్రస్తుతం వరకు ఉన్నటువంటి దశను ఏమంటారు అంటే 4th స్టేజ్ అండి. ఇండస్ట్రియల్ 4th స్టేజ్గా చెప్పుకోవచ్చునండి. ఇండస్ట్రియల్ 4th స్టేజ్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అండి. అంటే 1991 ఆర్థిక సంస్కరణ అనంతరం పారిశ్రామిక రంగంలో జరిగినటువంటి దశ 4th స్టేజ్ లేదా ప్రస్తుత స్టేజ్ అనే పేరుతో చెప్పడం జరుగుతుందండి. దాన్ని 4వ దశగా చెప్పడం జరుగుతుందండి. 1991 నుండి 2021 ఇప్పుడు మనం ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి మాట తీసుకుంటే 2021 వరకు ఉన్నటువంటి అంశం మొత్తం ఈ స్టేజ్ కిందికే రావడం జరుగుతుంది అండి. ఇది పారిశ్రామిక రంగంలో ఆర్థిక సంస్కరణలకు ముందు, ఆర్థిక సంస్కరణల తర్వాత పారిశ్రామిక దశలుగా చెప్పుకోవచ్చు. ఈ దశ గురించి మనకు సబ్జెక్ట్లో భాగంగా టచ్ అవుతాయండి. మొత్తం ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి అంశం 4వ స్టేజ్ కిందికి రావడం జరుగుతుంది. ఆ 4వ స్టేజ్లోనే మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఉంది, అందులో ఎలాంటి ముఖ్యాంశాలు ఉన్నాయి, ఎలాంటి విధానాలను ప్రవేశపెట్టారు అనేది ఇక్కడ మనం 4th స్టేజ్లో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందండి. ప్లస్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు పారిశ్రామిక విధాన తీర్మానాలకు సంబంధించినటువంటి టాపిక్ గురించి నేను కంటిన్యూషన్లో బాగా మాట్లాడదామండి. పారిశ్రామిక విధాన తీర్మానాలండి. పారిశ్రామిక విధాన తీర్మానాలండి. పారిశ్రామిక విధాన తీర్మానాలు.
మరి ఇక్కడ ఒక్కొక్క దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందామండి. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం ఎప్పుడు జరిగిందో ఒక్కసారి చూద్దామండి. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం అండి. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం, మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం ఒక్కసారి చూద్దామండి. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది? ఆ పారిశ్రామిక విధాన తీర్మానంలో భారత ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేయడం జరిగింది, పరిశ్రమలను ఎన్ని రకాలుగా డివైడ్ చేయడం జరిగింది, ఎన్ని రకాలుగా డివైడ్ ఏ రకంలో ఎలాంటి పరిశ్రమలకు ప్రియారిటీ ఇవ్వడం జరిగింది అనేది ఇక్కడ మనకు టాపిక్లో భాగంగా రావడం జరుగుతుందండి. మరి ఇక్కడ మొదటి పారిశ్రామిక దశలో భాగంగానే మనం చెప్పుకున్నామండి 1951 నుంచి 65 అని చెప్పుకున్నాం. మరి ఆ దశ కంటే ముందే మొదటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు అంటే భారత్లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పారిశ్రామిక రంగంలో కూడా అభివృద్ధి జరగాలి, వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగంలో అభివృద్ధి జరగాలి అన్న కాన్సెప్ట్ తోటి ఏమన్నానండి, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి జరగాలంటే కొన్ని పారిశ్రామిక తీర్మానాలను తీసుకురావాలి. ఆ పారిశ్రామిక తీర్మానాలను ఆధారంగా చేసుకొని పరిశ్రమల పైన భారీ మొత్తంలో పెట్టుబడులను పెట్టాలి. భారీ మొత్తంలో పెట్టుబడులను పెట్టినట్టయితే పారిశ్రామిక రంగంలో భారీ ఉత్పత్తి జరిగి ఉపాధి అవకాశాలు మెరుగుపడి అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ అంటే ఇది విదేశాలకు ఎగుమతులు పెరిగి అదేవిధంగా విదేశాల నుంచి దిగుమతులను తగ్గించుకొని ఆర్థిక వ్యవస్థను అభివృద్ధిలోకి తీసుకురావాలి అన్న కాన్సెప్ట్ తోటి మొదటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రారంభించడం జరిగింది అండి. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఈ తీర్మానంలో పరిశ్రమలను 4 రకాలుగా అండి, ఈ తీర్మానంలో పరిశ్రమలను 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. మొదటి రకం పరిశ్రమలు ఏంటంటే ప్రభుత్వ రంగం కింద కొన్ని పరిశ్రమలు ఉంచాలి. రెండవది మిశ్రమ రంగ పరిశ్రమలు అనే పేరుతోటి 2వ రకం పరిశ్రమలను, అదేవిధంగా 3వ రకంలో ప్రభుత్వ అజమాయిషి కలిగినటువంటి పరిశ్రమలు అని, 4వది ఏమైనా మిగిలితే చిన్న చితక మిగిలితే వాటిని ప్రైవేటు వారికి వదిలివేయాలి అన్న కాన్సెప్ట్ తోటి ఈ పారిశ్రామిక విధాన తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగిందండి. మరి దీనిలో ఒక్కొక్క దాని గురించి క్లియర్గా మాట్లాడదామండి. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం ఎప్పుడు చేయడం జరిగింది అంటే మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం అండి, మొదటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని 1948 అండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948 ఏప్రిల్ 6న ప్రకటించడం జరిగిందండి. ఏప్రిల్ 6న ప్రకటించడం జరిగింది అండి మొదటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని. మరి మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం యొక్క ప్రత్యేకత ఏంటిది అంటే దీని యొక్క ప్రత్యేకత ఎందులో దేనికి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ చూద్దామండి. భారత ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ప్రకటించడం. మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ప్రకటించడం అండి దీని యొక్క ప్రత్యేకత. మనం ఇంతకుముందే చెప్పుకున్నామండి, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మిక్స్డ్ ఎకానమీ అండి. మిక్స్డ్ ఎకానమీ, ప్రభుత్వము అదేవిధంగా ప్రైవేట్ రంగం ఒకే ఆర్థిక వ్యవస్థ పైన పెట్టుబడులను పెడితే దాన్నే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని మనం మాట్లాడుకున్నామండి. ఒక దేశం పైన ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగం కలిసి పెట్టుబడి పెడితే అలాంటి ఆర్థిక వ్యవస్థనే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనడం జరిగిందండి. మరి ఇక్కడ చూద్దామండి, అంటే ఇండియన్ ఎకానమీని
మిక్స్డ్ ఎకానమీగా ప్రవేశపెట్టాలి అన్న కాన్సెప్ట్ తోటే మొదటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది 1948 ఏప్రిల్ 6 నాడండి. మరి ఈ తీర్మానంలో పరిశ్రమలను ఎన్ని రకాలుగా డివైడ్ చేయడం జరిగింది? ఈ తీర్మానంలోనండి ఈ తీర్మానంలో పరిశ్రమలను 4 రకాలుగా అండి 4 రకాలుగా విభజించడం జరిగింది అండి. 4 రకాలుగా విభజించడం జరిగింది అండి. ఈ తీర్మానంలో పరిశ్రమలు ఎన్ని రకాలండి? పరిశ్రమలను 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగిందండి. మరి అందులో ఒక్కొక్క దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకుందామండి. ఈ మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను మనం 4 రకాలని చెప్పుకున్నాం కాండి. ఆ 4 రకాల్లో మొదటిది వీటిని ఏమంటారంటే ఏ పేరుతో పిలుస్తారంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలు అండి. ప్రభుత్వ రంగ పరిశ్రమలు అనే పేరుతోటి మొదటి రకంగా పరిశ్రమలను డివైడ్ చేయడం జరిగింది అండి. మరి ఇందులో ఏ కాన్సెప్ట్ తోటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నారండి? దేశంలో భారీ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రభుత్వ రంగ పరిశ్రమలుగా పేర్కొనడం జరిగిందండి. భారీ పరిశ్రమలండి, అతి భారీ లేదా భారీ పరిశ్రమలు అంటారు కానీ అలాంటి పరిశ్రమలండి. మరి ఇందులో వేటికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి అంటే అణుశక్తి అండి. అణుశక్తికి సంబంధించినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ఇక్కడ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆయుధాలు ఆయుధ సామాగ్రి అండి. ఆయుధ సామాగ్రి వాటికి సంబంధించినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఆ పరిశ్రమల గురించి ఇందులో మాట్లాడడం జరిగింది. ప్లస్ అదేవిధంగా రైల్వేలు వాటికి సంబంధించినటువంటి విడి భాగాలు ఏవైతే ఉంటాయో ఆ విడి భాగాలకు సంబంధించినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఇందులో మాట్లాడడం జరిగిందండి. ప్లస్ అదేవిధంగా విమానాలు అండి. అదేవిధంగా వాటి యొక్క విడి భాగాలకు సంబంధించినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటిని ఇందులో మాట్లాడడం జరిగింది. మరి మాట్లాడడం జరిగింది అనుకున్నాం కానీ ఏ విధంగా మాట్లాడడం జరిగింది? వీటిని భారీ పరిశ్రమలు అనడం జరుగుతుంది. ఈ భారీ పరిశ్రమలన్నింటినీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ భారీ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ గవర్నమెంట్ ఆధీనంలోనే అంటే ప్రభుత్వ రంగ ఆధీనంలో నెలకొల్పాలి అన్న కాన్సెప్ట్ తోటి ఇక్కడ ప్రభుత్వ రంగ పరిశ్రమలను పేర్కొనడం జరిగింది.